ఆ పరిశుద్ధాత్మ వీరికి ఏమిచ్చిందంటే ధైర్యాన్ని ఇచ్చింది, వారి సమర్పణను బలపరిచింది, వారి డెడికేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది చాలా వరకు. అప్పటి వరకు కూడా వారి సమర్పణ ఎలా ఉంది అంటే యేసు ప్రభు ఉన్నప్పుడే యేసు ప్రభుని వెంబడిస్తాము, యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా స్వభావం మాదే. కొన్నిసార్లు మీలో కూడా ఈ ఆలోచన ఉంటుంది, ఏదో ప్రార్థన చేసినంత వరకు మేము మంచి ఆత్మీయులమని, ప్రార్థన పరులమని, మంచి పరిచారకులమని అనుకుంటాం, కానీ ప్రార్థన నుంచి లేచి ఆమెనని బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన అసలు స్వభావం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి, దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, ఆత్మ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎక్కడైతే పిరికివానిలా ఉన్నాడో, ఎక్కడైతే భయస్థుడిగా ఉన్నాడో, ఎక్కడైతే యేసు ప్రభు శిష్యుణ్ణి అని చెప్పడానికి భయపడ్డాడో అదే స్థలంలో ఆత్మచేత నింపబడ్డ తర్వాత ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు పేతురు. ఆ పేతురు యొక్క ప్రసంగం విన్న తర్వాత ఇంచుమించు 3000 మంది రక్షింపబడ్డారంట కదా. మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షింపబడ్డారంట, మామూలు విషయమేం కాదు. ఈ 3000 మంది ఎలా ఉన్నారు? ఆదిమ క్రైస్తవులు, ఆదిమ విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే 42వ వచనము, 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తులుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మొట్టమొదటిగా బోధించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఆత్మీయ జీవితంలో. నేను గతంలో కూడా చెప్పినా, మీరు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత తెలివి ఉన్నవారైనా, ఎంత చదువుకున్న వారైనా, ఎంత మంచి ఉద్యోగం చేసేవారైనా మీకు బోధించేవారు కంపల్సరీ ఉండాలి. మీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత మంచిగా చదువుకున్న వారైనా చూడండి, మీకు బోధించేవారు అనేది ఖచ్చితంగా ఉండాలి. బోధించేవారు లేకపోతే మీరు తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో పతనమైపోతారు. జాగ్రత్త. నాకే అన్నీ తెలుసు కదా, నేను చాలా చదువుకున్నాను కదా, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు బోధించేవారు అవసరం లేదు, నేను మంచి అధికారిని, నాకు బోధించేవారు అవసరం లేదు, నాకున్నంత డబ్బు ఎవరికీ లేదు, నాకు బోధించేవారు అవసరం లేదు, నాకున్నంత జ్ఞానము ఇంకెవరికీ లేదు, నాకు బోధించేవారు అవసరం లేదు అని నువ్వు అనుకున్నట్లయితే అది నీ మూర్ఖత్వమే అవుతుంది. మీరెంత జ్ఞానవంతులైనా, తెలివి ఉన్నవారైనా, ఆస్తిపాస్తులు ఉన్నవారైనా, ఉద్యోగం ఉన్నవారైనా, డబ్బున్నవారైనా బోధించేవారు మీకు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బోధించడము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము ఆత్మీయ జీవితంలో. మీరు ప్రార్థన చేస్తుంటారు, ఆత్మీయంగా ఉంటారు, దేవుని మాటలు మాట్లాడుతుంటారు, దేవుని పాటలు పాడుతుంటారు, దేవుని సన్నిధికి వెళుతుంటారు. అయినంత మాత్రాన మీరేమి గొప్ప ఆత్మీయులేమి, మొత్తం తెలిసిన వారేమి కాదు. మీరు చచ్చిపోయేంత వరకు ఇంకా నేర్చుకునేవారే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా ఈ విషయము. మీరు చాలా జ్ఞానవంతులు, మీరు చాలా ఆత్మీయులు, మీరు మంచిగా పాటలు పాడేవారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, వాక్యం చదివేవారు, ప్రార్థన కూడికలకు వెళ్ళేవారు, మహాసభలకు వెళ్ళేవారు, మంచి ఆత్మీయులు మీరు. అయినప్పటికీ మీకు బోధించేవారు ఉండాలి. ఎందుకని? బోధించేవారు లేకపోతే మీరు ఆత్మీయ జీవితంలో పతనమైపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు బోధకులు అనేవారు కంపల్సరీ ఉండాలి. రెండవదిగా దేని గురించి మాట్లాడుతున్నాడు? సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. సహవాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆత్మీయ జీవితంలో. మీ సహవాసము ఎవరితో ఉండాలి తెలుసా? లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, లోక సంబంధమైనటువంటి పరిస్థితులతో కాదు, లోక సంబంధమైన వస్తువులతో కాదు. గమనించాలి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీ సహవాసము దేనితో ఉండాలి?
ఆత్మీయులతో ఉండాలి. మీ సహవాసము దేనితో ఉండాలి? వాక్యముతో ఉండాలి. మీ సహవాసము దేనితో ఉండాలి? దేవునితో ఉండాలి. మీ సహవాసం ఇలా ఉండకుండా లోక సంబంధమైనటువంటి క్రియలలో, లోక సంబంధమైనటువంటి అలవాట్లలో, లోక సంబంధమైనటువంటి స్నేహములలో, ఈ లోకముతో గనుక మీరు స్నేహము చేసినట్లయితే గమనించండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అది దేవునికి వైరము, దేవునికి విరోధము. మీరు ఆత్మీయులతో సహవాసం చేయండి. మీరు ఆత్మీయుల వాక్యముతో సహవాసం చేయండి. మీరు నిజంగా ఆత్మీయుల దేవునితో సహవాసం చేయండి. మీ సహవాసము లోక సంబంధమైనటువంటి విషయాలదై ఉన్నట్లయితే దేవునికి ఉగ్రత తెప్పించే విధంగా అది ఉంటుంది. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీకు తెలియదా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఎందుకని లోక సంబంధమైన వ్యక్తులతోనే సహవాసం చేస్తూ ఉన్నావు? ఎందుకని లోక సంబంధమైన పాపం చేసేవారితోనే సహవాసం చేస్తూ ఉన్నావు? ఒక్కోసారి ఈ కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, గద్దిస్తున్న మాట వినకుండా లోక సంబంధమైన స్నేహాలే. నీకు తెలియదా? ఆత్మీయమైనటువంటి మనుషులతో సహవాసం చేయాలనే విషయం నీకు తెలియదా? వాక్యం చెప్తా ఉంది కదా, లోక స్నేహము దేవునితో విరోధం అని వాక్యం చెప్తా ఉంది కదా. ఎందుకని లోక సంబంధమైన వ్యక్తులతో సహవాసం చేస్తావు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపివేస్తుంది. నువ్వు అనుకుంటా ఉంటావు, నేను మంచి ఆత్మీయుని, నా అంత సీన్ లేదు, నేను పడిపోను. కానీ నీకు తెలుసా, నీకు తెలియకుండానే నువ్వు పడిపోతావు. నువ్వు అనుకుంటా ఉంటావు, నేను చాలా చదువుకున్న వాడిని, చాలా చదువుకున్నా కదా, నన్ను ఇంకెవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు పడేయలేరు, ఆత్మీయ జీవితంలో నన్ను ఎవరు కూడా పతనం చేయలేరు, నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటే మాత్రము నీ మూర్ఖత్వమే. ఎవరితో అయినా స్నేహం చేస్తా, దేనితోనైనా సహవాసం చేస్తా, లోకముతో నేను సహవాసం చేస్తా, నన్ను ఎవరు పడేయలేరు అని నువ్వు అనుకున్నట్లయితే అది నీ భ్రమ. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానవంతురాలు అయినా బోధించే వాళ్ళు నీకు ఉండాలి. సహవాసం అనేది నీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఉండాల్సిందే. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి సహవాసానికి దగ్గర అవుతావో నువ్వు సత్యము నేర్చుకోవాలి. ఏంటో సత్యము అంటే, ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి నేను దూరం అయిపోతున్నాను, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి నేను దూరం అయిపోతున్నాను. ఎప్పుడు? లోక సంబంధమైనటువంటి స్నేహము నాలో ఉన్నప్పుడు. కాబట్టి నేనేం చేయాలి? నా సహవాసము, నా స్నేహము ఆత్మీయులతో ఉండాలి, వాక్యముతో ఉండాలి, ప్రార్థనతో ఉండాలి, దేవునితో ఉండాలి. అది ఏం చేస్తుంది? నీకు మేలు చేస్తుంది. దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? దేవునితో మీరు సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును అని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నీకు సమాధానం లేదా? సమాధానాన్ని కోల్పోయావా? సంతోషాన్ని కోల్పోయావా? అయితే నువ్వు చేయాల్సిందేంది? దేవునితో సహవాసం చేయి. ఒకప్పుడు మంచి ఆత్మీయురాలుగా ఉన్నావు, దేవునితో సహవాసం చేసేవాడివి, దేవునితో సహవాసం చేసేదానివి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడివి, ఆత్మీయులతో ఎక్కువ సహవాసం చేసేదానివి. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను సమాధానం కోల్పోయా, ఇప్పుడు నేను సంతోషం కోల్పోయా, నెమ్మది లేదు నా జీవితంలో, నా కుటుంబంలో. కారణం ఏంటంటే దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోయావు, వాక్యముతో సహవాసాన్ని నువ్వు కోల్పోయావు. ఈరోజు నువ్వు సమాధానం కోల్పోవాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చిందంటే దేవునితో సహవాసాన్ని నువ్వు కోల్పోయావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎందుకని సమాధానాన్ని కోల్పోయావు? ఎందుకని సంతోషాన్ని కోల్పోయావు? ఎందుకని నెమ్మదిని కోల్పోయావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సమాధానం కరువైంది, నెమ్మది కరువైంది, సంతోషం లేదు. కారణం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, సంతోషము ఉండట్లేదు. కారణం ఏమిటంటే ముఖ్యంగా నువ్వు చేయాల్సింది దేవునితో సహవాసము.
ఆ సహవాసాన్ని నువ్వు కోల్పోయావు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవే అవుతుంది, ఎప్పుడు చూసినా వీధి వాళ్ళతో గ్రామం వాళ్ళతో గొడవే అవుతుంది, ఎప్పుడు చూసినా ఇరుగు పొరుగు వారితో వైరమే, గొడవలే అవుతున్నాయి, వివాదములే అవుతున్నాయి. కారణం ఏమిటి? నువ్వు సమాధానాన్ని కోల్పోయావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, శక్యమైతే చేతనైతే సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేతనైతే సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి అని బైబిల్ చెప్తా ఉంది. నీతో మంచిగుండే వారితోనే మంచిగుండి, నిన్ను ప్రేమించే వారితోనే మంచిగా ఉండి, నీకు సహాయం చేసే వారితోనే మంచిగుండి, కొంచెం నీతో నెగిటివ్గా ఎవరైతే ఉంటారో వారితో సమాధానం లేకుండా వారి ఎడల కొంచెం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మాత్రము అది నిజమైనటువంటి ఆత్మీయ జీవిత విధానము కాదు. గమనించాలి సత్యము. మీరు నిజమైన ఆత్మీయులా, మీరు నిజమైన క్రైస్తవులా అయితే మీ చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉంటారు. ఎవరో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని మనం క్రైస్తవ్యాన్ని బయటపడేసి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం కాదు. ఎవరో మనల్ని విమర్శిస్తున్నారని, ఎవరో మనల్ని వ్యతిరేకిస్తున్నారని నోటికొచ్చిన మాటలు మాట్లాడడము సరి అయిన ఆత్మీయ జీవిత విధానము కాదు. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, నీ చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునితో సహవాసం చేయి, నీకు సమాధానం దొరుకుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఆది అపోస్తలులు బోధలో ఉన్నారు, ఆదిమ క్రైస్తవులు, ఆదిమ శిష్యులు, ఆదిమ సంఘ విశ్వాసులు నిలకడగా బోధలో ఉన్నారు, నిలకడగా సహవాసంలో ఉన్నారు. తర్వాత చూడండి ఏముందో, సహవాసమందును రొట్టె విరుచుట యందును, రొట్టె విరుచుట యందును అనేది చాలా ముఖ్యమైన విషయము. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. తర్వాత ఏముంది? ప్రార్థన చేయుట యందును. మొదటిగానేమో బోధించుకోవడం అనేది చాలా ముఖ్యము, మనకు బోధించే వాళ్ళు ఉండాలి. రెండవదిగా మన సహవాసము ఆత్మీయులతో అయి ఉండాలి, వాక్యముతో అయి ఉండాలి, దేవునితో అయి ఉండాలి, లోక సంబంధమైనది కానిదిగా ఉండాలి, లోక సంబంధమైన కోరికలలో పాలిభాగస్తులు కానిదిగా ఉండాలి. మూడవదిగా రొట్టె విరుచుటయందు, నాలుగవదిగా ప్రార్థన చేయుటయందు. ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. దేవుడు ముందుగానే, యేసుప్రభు ముందుగానే బైబిల్లో మాట సెలవిచ్చాడు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండుడి. ఈ మెలకువగా ఉండు అనేది దేనికి సూచిస్తున్నది అంటే, ప్రార్థన పూర్వకంగా ఉండండి. అర్థమవుతుందా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఒక భక్తుడు ప్రార్థన గురించి అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఏమిటంటే, పరలోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని, శక్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని భూమి మీద అనుభవించగలిగేలా చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భక్తుడు మంచి మాట అన్నాడు ప్రార్థన గురించి. పరలోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని, పరలోకంలో ఉన్నటువంటి శక్తిని, పరలోకంలో ఉన్నటువంటి సమాధానాన్ని భూమి మీద అనుభవించగలిగేలా చేసే శక్తి ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే. కాబట్టి ఆత్మీయమైనటువంటి మనము చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అసలు నువ్వు సజీవంగా ఉన్నావా? సజీవంగా ఉన్నావా? నువ్వు సజీవంగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలా పరీక్షించుకుంటావో తెలుసా? నువ్వు సజీవంగా ఉంటే సజీవుడైనటువంటి దేవునితో నువ్వు మాట్లాడతావు.
దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. యేసు ప్రభువుకి ప్రార్థన అవసరత ఉందండి. మనం ఎంత చెప్పండి, ఆఫ్టర్ ఆల్, అవునా కాదా? యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువుకే ప్రార్థన అవసరమైంది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఏకాంతముగా కొండ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. యేసు ప్రభువుకే భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన అవసరత అయిందంటే నీకు అవసరం లేదా ప్రార్థన? నీకు అవసరం లేదా ప్రార్థన చేయడము? ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు నువ్వు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమాధానకర్త, ఆయన అనంత జ్ఞాని, ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏదీ లేదు. అయినప్పటికీ ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువే పెందల కడనే లేచి ఏకాంతముగా కొండ ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తావు ప్రార్థన? నీకంత సీన్ ఉందా అసలు? నువ్వంత జ్ఞానవంతురాలివా? నువ్వంత జ్ఞానవంతుడివా? బలవంతుడివా? ఎందుకని ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకు. నువ్వు నిజంగా క్రైస్తవురాలివైతే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉన్నావో లేదో ఈ విషయం ద్వారా గమనించుకో, పరీక్షించుకో. ఎలా పరీక్షించుకోవాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే, ప్రార్థనకి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా సజీవంగా లేవు. సజీవుడైనటువంటి దేవునితో నీకు సహవాసం లేదు అంటే నువ్వు సజీవంగా లేవేమో ఆత్మీయంగా. ఆత్మను అనుగ్రహించినటువంటి ఈ దేవుడు హృదయంలో ఉండి ప్రేరేపిస్తూ ఉంటే ఎలా ప్రార్థన చేయకుండా మౌనంగా ఉంటావు? ఉదయం లేవగానే ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు నువ్వు? ఆత్మీయుడికి ప్రార్థన వాక్యం అనేది రెండు రెక్కలు లాంటివంట. ఎలాంటివంట? రెండు రెక్కల లాంటివి. రెక్కలు లేకపోతే పక్షి గాల్లోకి ఎగురుతుందా? చెప్పాలి. పక్షి రెండు రెక్కలు లేకపోతే గాల్లోకి ఎగురుతుందా? ఎగరలేదు. అదేవిధంగా ఒక్క రెక్కతో ఎగురుతుందా? ఒక్క రెక్కతో ఎగురుతుందా? కొంతమంది ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, కొంతమంది వాక్యం చదివితే ప్రార్థన చేయరు. ప్రార్థన వాక్యము అనేది రెండు రెక్కలు లాంటివి. అవి లేకపోతే ఆత్మీయంగా మనం బ్రతకలేము, ఆత్మీయంగా మనము సజీవంగా నిలబడలేము. గమనించాలి. ప్రార్థన చేస్తున్నాడు అయ్యగారు, అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు, కానీ వాక్యం మాత్రం ఏం చెప్పట్లేదు. ఎంతో కొంత పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. వాక్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఎన్ని రకాలుగైనా ప్రయత్నం చేయి, అది వ్యర్థమే. వాక్యము లేకుండా నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినా, ఎన్ని గొప్ప సూచక క్రియలు చేసినా, నువ్వు ఎంత బలవంతుడివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా వాక్యము లేకపోతే సమస్తం వ్యర్థమే. అన్నిటికీ ఆధారము దేవుని యొక్క వాక్యమే. మన విశ్వాసానికి ఆధారము దేవుని యొక్క వాక్యమే. మనుషుల మీద మన ఆత్మీయ జీవితం కట్టబడొద్దు. అతనేదో అద్భుతాలు చేస్తున్నాడు, అతని మీద మన ఆత్మీయ జీవితం కట్టబడొద్దు. అతనేదో స్వస్థపరుస్తున్నాడు, ఆ స్వస్థత మీద మన ఆత్మీయ జీవితం అతని మీద కట్టబడొద్దు. అతనేదో ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు, అతని మీద మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం కట్టబడొద్దు. ఈ ఆత్మీయ జీవితం కట్టబడాల్సింది దేవుని యొక్క వాక్యం మీదనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా వాక్యం ఎంత ప్రధానమైనదో ప్రార్థన కూడా అంతే ప్రధానమైనది. గమనించాలి. ఇవి రెండు లేకపోతే నువ్వు ఆత్మీయంగా సజీవంగా బ్రతకలేవు. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే నిన్ను పాపములో పడిపోకుండా చేస్తుంది. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా జీవించే విధంగా నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే జ్ఞానం కలిగి మాట్లాడే జీవిత విధానాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన ఘట్టము ఆత్మీయ జీవితంలో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు ప్రార్థన గురించి. ఏమన్నాడంటే, ఏ రోజైతే నేను ప్రార్థనలో 2 గంటలు ప్రార్థనలో ఉండనో ఆ రోజు నేను ఓడిపోయినట్టే అన్నాడు. ఏ రోజైతే 2 గంటలు నేను కరెక్ట్గా ప్రార్థన చేయనో ఆ రోజు నేను ఓడిపోయినట్టే ఇంకా ఆత్మీయ జీవితంలో అన్నాడు. మరి మీ పరిస్థితి ఏంటి? ప్రార్థన చేయకపోతే నేను ఓడిపోతున్నాను అని ఫీల్ అవుతున్నారా మీరు? అసలు ప్రార్థన చేయకపోతే నేను మృతంగా ఉన్నాను, నేను చచ్చిపోయిన వారితో సమానము. మీరు నిజంగా ఆత్మీయంగా బ్రతికున్నారా లేదా చచ్చిపోయారా? ఈ విధంగా పరీక్షించుకోండి. ఏ విధంగా పరీక్షించుకుంటారు? మీరు నిజంగా బ్రతికుంటే, మీరు నిజంగా ఆత్మీయంగా సజీవంగా ఉంటే సజీవుడైనటువంటి దేవునితో సహవాసం చేస్తారు. మీరు నిజంగా సజీవంగా ఆత్మీయంగా సజీవంగా ఉంటే సజీవుడైనటువంటి దేవునితో సమయం గడుపుతారు. ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధము ఆత్మీయ జీవితంలో. ప్రార్థన లేకుండా ఎక్కువ కాలం ఆత్మీయంగా మీరు బ్రతకలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదిమ క్రైస్తవులు వారు అనుసరించింది ఏంటంటే, బోధ అనేది కంపల్సరీ ఉండేది వారిలో. మానకుండా బోధించుకునేవారంట. ఈరోజు బోధించేవారు ఎక్కువైపోయారు. ఎవరైనా కొంచెం మంచిగా బోధించేవారు ఉంటే నాకు అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, కొంచెం తెలిస్తే ఏదో ఇంకా నాకు మొత్తం తెలిసేసింది అన్న ఆలోచన, భ్రమ. వాడు ఆ విధంగా భ్రమపరుస్తున్నాడు, ఆత్మీయులని ఈ విధంగా భ్రమపరుస్తున్నాడు. ఏదో కొంచెం తెలియగానే నాకు అన్నీ తెలుసు, ఇంకా నాకు వాక్యము తెలుసు, నాకు ప్రార్థన గురించి తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఇంకా నాకు బోధించేవారు అవసరం లేదు. ఎన్ని తెలిసినా గమనించాలి, నీకు బోధించేవారు ఉండాల్సిందే. మొదటిగా బోధించేవారు ఉండాలి, రెండవదిగా సహవాసం ఉండాలి, మూడవదిగా రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటం. ప్రార్థన, ఈ 4 అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రొట్టె విరుచుట గురించి మాట్లాడదాం. రొట్టె విరవడం దేనికి సాదృశ్యంగా ఉంది తెలుసా? అసలు ఎందుకు విరవాలి రొట్టెను? ఎందుకు విరవాలి? రొట్టెను విరవాల్సినటువంటి అవసరత ఏముంది? ఆదిమ క్రైస్తవులు ప్రార్థన చేయుటయందు, సహవాసమందు, బోధయందు, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉండిరి అని ఉంది. అసలు రొట్టె విరుచుటయందు ఎందుకు ఎడతెగకుండా ఉండాలి? ఎందుకంత ప్రాముఖ్యమైంది? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం ప్రతిసారి చదివేదే. 11వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 23-24 వచనాలు. 11వ అధ్యాయము 23-24 వచనాలు. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. అది విషయము. అర్థమవుతుందా? యేసు ప్రభు రేపు పట్టబడబోతున్నాడు. అంటే శుక్రవారం ఆయన పట్టుకుంటారు. గురువారం రాత్రి యేసు ప్రభు అందరితో భోజనానికి కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఒక రొట్టెని తీసుకొని దాని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? దాన్ని విరిచాడంట. ఎందుకు విరవాలి? అక్కడే ఉంది చూడండి, ఇది మీ కొరకైనా నా శరీరము. మీరు రొట్టె విరిచినప్పుడు మీకేం గుర్తు రావాలి? మీరు రొట్టె విరిచినప్పుడు మీకేం గుర్తు రావాలి? మీ కొరకు విరవబడినటువంటి దేవుని యొక్క శరీరం గుర్తు రావాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆదిమ అపోస్తులు రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉన్నారంట. ఎందుకని? ప్రతిరోజు కూడా రొట్టె విరిచే ప్రతిసారి కూడా వారు గుర్తు చేసుకునేవారు, నా కోసము విరగొట్టబడినటువంటి నా దేవుని శరీరము, దానికి సాదృశ్యంగా నేను ఈ రొట్టెను తీసుకుంటున్నా. ఇది చాలా ముఖ్యమైనది. ఇలా రొట్టెను తీసుకునేటప్పుడు అయోగ్యంగా, అవివేకంగా, అజ్ఞానముగా
ఆ రొట్టెని తీసుకోవడానికి వీల్లేదు. అంటే చూడండి వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నారో, వారు ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉండి ఉంటారు. ప్రతిరోజు కూడా రొట్టె విరిచేవారంట, ప్రతిరోజు రొట్టె విరిచేయందు ఎడతెగక ఉన్నారంట. అంటే వారు ఎంత ఆత్మీయంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మన ఆత్మీయత ఎలా ఉంది? నిష్కలంకమైనటువంటి హృదయంతో, పాపము లేనటువంటి ఆత్మీయ జీవిత విధానంతో ప్రభు బలలో పాలు పొందడము నిజంగా గొప్ప ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు బలలో మనం కూడా పాలు పంచుకొని పోతున్నాం. ఒకవేళ నీలో అజ్ఞానమైనది ఏదైనా ఉందా, దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ లోక సంబంధమైన పాపం ఏదైనా నీలో ఉందా, దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ ఇంకా లోకముతో స్నేహం చేస్తున్నావా, అది దేవునికి విరోధము, కాబట్టి దాన్ని విడిచిపెట్టు. తరువాత ప్రభు బలలో పాలు పొందు. నీ ఆత్మీయ జీవితం కట్టబడాలంటే, నీ ఆత్మీయ కుటుంబం కట్టబడాలంటే, ఆత్మీయ సంఘము కట్టబడాలంటే కావలసినటువంటివి ఏంటి అంటే ఈ 4: బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరవడం అనేది ఉండాలి, తర్వాత ప్రార్థన అనేది ఉండాలి. ఈ 4 ఏది లేకపోయినా ఆత్మీయ జీవితంలో తప్పకుండా మీరు పడిపోయే పరిస్థితులు ఎదురవుతాయి, మీరు పతనమైపోయే పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్త. ఈ 4 ఏదైనా దూరం అయితే దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ బోధలో నుంచి నేను వేరైపోతున్నా. కొంతమంది ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ కుటుంబాలు ఎలా కట్టుకుంటున్నారంటే మనుషుల బోధ మీద ఆధారం చేసుకొని కట్టుకుంటా ఉన్నారు. మీరు ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకోవాల్సింది మనుషుల మీద కాదు, మనుషుల బోధ మీద కాదు, దేవుని యొక్క వాక్యం మీద. నీ సహవాసము ఎలా ఉండాలి? ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో ఉండాలి, దేవునితో ఉండాలి, వాక్యముతో ఉండాలి. రొట్టె విరవడంలో నువ్వు ఎడతెగక ఉండాలి. విరిచిన ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవాలి, నిజానికి నా శరీరం నలగొట్టబడాలి, వాస్తవానికి నేను చేసిన పాపాలకు నన్ను కొరడాలతో కొట్టాలి, కానీ నాకు బదులుగా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు దేవుడు. అది నీకు గుర్తు రావాలి. 4వదిగా ప్రార్థన చేయడం అనేది మర్చిపోవద్దు. నువ్వు నిజంగా ఆత్మీయంగా సజీవంగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎలా పరీక్షించుకుంటావో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే సజీవంగా ఉన్నట్టే ఆత్మీయంగా. ఎందుకని? సజీవుడైన వ్యక్తి, సజీవుడైనటువంటి దేవునితో సహవాసం చేయడం, మాట్లాడడమే ప్రార్థన. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు, దేవుని బోధలో లేవు అంటే నువ్వు ఆత్మీయంగా మృతమైపోతున్నావేమో. జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టుకో, నీ ఆత్మీయ కుటుంబాన్ని తిరిగి మళ్ళీ కట్టుకో. లేదంటే దొంగల చేతిలో పట్టబడతావు. సైతాను చేతికి పట్టబడ్డావంటే వాడు దీన్ని నాశనం చేసేస్తాడు.